ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుడి మాటల కొరకు చిన్న ప్రార్థనతో మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాట్లాడే దేవుడు కదా నాయన, నువ్వు మా అందరితో మాట్లాడండి. ఎవరు ఏ స్థలంలో నుంచి ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారో ప్రభువాల్ని ఆశీర్వదించండి, దీవించండి. వారిని వారి కుటుంబాలని బహుగా ఫలింపచేయండి. ఈ మాటలు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. Deuteronomy chapter 2 verse 7, God hath been with thee, thou hast lacked nothing. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడను కాక, ఆమేన్. ఉదయకాల సమయంలో నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలని ఎంతమంది ఆశపడుతున్నారండి? మనందరికీ ఆశ ఉంది కదా, దేవుడు మనకి తోడుగా ఉండాలని. అంతేకాకుండా మనకి ఏది కూడా తక్కువ కాకూడదు అని. ఏది ఎప్పుడు తక్కువ కాకూడదు అంటది ఏంటంటే అది ఆశీర్వాదం అన్నమాట. ఏంటి అది? ఆశీర్వాదం. మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు చూసామండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు మరి ఆ చిన్న బాలుడి దగ్గర ఉన్నప్పుడు, ఆ పిల్లవాడి దగ్గర ఉన్నప్పుడు అది 5 రొట్టెలు 2 చిన్న చేపలుగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి విశ్వాసంతో తేబడినాయో, మరి యేసయ్య ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేసి వాటిని విరిచాడు. విరిచినప్పుడు దేవుడు ఎంతోమంది ఆకలి తీర్చాడు. 5,000 మందికి. మరి ఇంచుమించు పురుషులు మాత్రమే ఉన్నారు, ఇంకా పిల్లలు, మరి ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో మనకి తెలియదు. అంతమంది తిన్న తర్వాత 12 గంపలు తృప్తిగా మరి మిగిల్చబడ్డాయి. ఆలోచించండి, 5 రొట్టెలు ఎక్కడ, 2 చిన్న చేపలు ఎక్కడ, ఇంతమందికి సమృద్ధిని దేవుడు ఇచ్చాడంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు ప్రాంతంలో నుంచి నడిపిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు మరి ఆ యొక్క అరణ్య ప్రయాణంలో వాళ్ళు ఉన్నప్పుడు మన్నాతో పోషించాడండి దేవుడు. వాళ్ళకి ఏం తక్కువ చేయలేదు దేవుడు. ఆకాశంలో నుంచి వారికి ఏం పంపించాడు? ఆహారాన్ని పంపించాడు. దేవదూతలు తినే ఆహారం అది, మన్నాన్ని పంపించాడు. మాకు మాంసం తిన బుద్ధి అవుతుంది, అది తిన బుద్ధి అవుతుంది అంటే ఆకాశంలో నుంచి పూరెలని దేవుడు పంపించాడండి. కాబట్టి తన పిల్లలకి ఏది కూడా ఎప్పుడు దేవుడు తక్కువ చేయడు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం మనందరికీ బాగా తెలుసు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏం కలగదంట? మనకి లేమి కలగదు. ఎప్పుడు కలగదు లేమి అంటే యెహోవా మనకు కాపరిగా ఉన్నప్పుడు, దేవుణ్ణి మన జీవితంలో మనకు కాపరిగా మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఏది కూడా తక్కువ కాదు. అంతే కదండి. ఇంకా కింద వచనాలు చూస్తే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. మరి దేవుడి బిడ్డలు వాళ్ళ జీవితంలో ఏది తక్కువ కాదు అంటే మరి ఏమి ప్రాబ్లమ్స్ ఉండవని అనుకోవద్దండి. ఎందుకంటే గాఢాంధకారపు లోయలు మామూలు లోయలు కాదు. ఎలాంటి లోయలు అంట? గాఢాంధకారపు లోయలు. ఎంత భయంకరమైన చీకటి ఉంటుంది కదండి. మరి అలాంటి భయంకరమైన చీకటిలో కూడా ఎవరుంటారంట? మనతో దేవుడే ఉంటాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. కాబట్టి దేవుడి యొక్క దుడ్డు కర్ర, దేవుని యొక్క దండం మనల్ని సరిచేస్తుంది, ఆదరిస్తుంది. కాబట్టి గాఢాంధకారపు లోయ అనుభవం గుండా మనం అందరం వెళ్ళవలసిందండి. ఎందుకంటే క్రైస్తవుని యొక్క ప్రయాణము ఈజీ కాదండి, చాలా డిఫికల్ట్. మరి ఈ లోకంలో మరి దేవుని వెంబడించడం అనేది చాలా కష్టతరమైన విషయము. క్రైస్తవ మార్గం అనేది సులువైనది కాదు. మరి లోకము చాలా పెద్దగా ఉంది, అలాగా వైడ్ వే ఆఫ్ వేస్ ఉన్నాయి. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం నేరో వే ఉంది. చాలా కష్టతరంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది క్రైస్తవ యొక్క జీవితంలో. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సహితము దేవుడు తన పిల్లలకి తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు అనమాట. అది అంధకారం కావచ్చు, అది కటిక చీకటి కావచ్చు, ఏమీ లేకపోయి ఉండొచ్చు. కానీ సమృద్ధిని మాత్రమే ఎవరు ఇవ్వగలిగిన వాళ్ళు? దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి వాడు. అంతమందిని పోషించాడండి అరణ్యంలో. అంతేకాకుండా 5 రొట్టెలు 2 చిన్న చేపలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడండి మన దేవుడు. అందుకనే సింహపు పిల్లలైనా లేమి కలవే, ఆకలి కలిగి ఉంటాయేమో కానీ నా పిల్లలకి ఏ కొదువ ఉండదు అని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. మరి ఎవరైతే దేవుడి వైపు చూస్తారో ఖచ్చితంగా
తప్పకుండా వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు. సింహాల పిల్లలు ఏమి ఎందుకు ఉండవంటే, అడవికి రాజు ఎవరంటే సింహము. సింహ పిల్లలకి ఆహారంకి కొదువ అంటే ఏం కొదువ ఉండదండి. ఒకవేళ వాటికైనా కొదువ ఉండొచ్చేమో కానీ, నన్ను నమ్ముకున్న బిడ్డలకి నేను ఎప్పుడు ఏది తక్కువ చెయ్యను అని చెప్తున్నాడండి దేవుడు. ఎందుకంటే ఆయన పోషిస్తాడండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడు సహాయం చేస్తాడు. యెహోవా ఈరేగా ఉన్న దేవుడండి మన దేవుడు. ప్రతిరోజు మనకు కావాల్సిన ప్రొవిజన్ ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. అన్నాడు భయంకరమైనటువంటి కరువు పరిస్థితుల్లో ఏలియాని కాకోలం ద్వారా పోషించాడండి. అంతేకాకుండా సారేపాతు విధవరాల దగ్గర కొంచెమే పిండి ఉంది, ఇంకా కొంచెమే నూనె ఉంది, ఇంకా రోజుకి తిని చచ్చిపోదాం అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో దైవజనుడిని దేవుడు అక్కడికి పంపించి ఆ యొక్క సారేపాతు విధవరాలకి తన యొక్క కుమారుడికే లోటు లేకుండా ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తూ వచ్చాడు. అలాగే ఏలియా కూడా ఇచ్చాడు. దేవుడి ప్రణాళికలు చాలా గొప్పవండి. ఊహించలేము. ఒక్కొక్కసారి ఆయన ఆలోచిస్తే మనకు అర్థం కావు. ఆయన యొక్క తలంపులు కానీ, ఆయన యొక్క ఆలోచనలు కానీ, ఆయన చేసేటువంటి ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మనం అండర్స్టాండింగ్ కూడా చేసుకోలేము. అంత గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడండి. మరి దేవుడి యొక్క అద్భుతమైన హస్తాన్ని మనందరి జీవితంలో చూడాలి అంటే, మరి ఏలియా జీవితంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. సారేపాతు జీవితంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా కరువు వస్తుందండి. కరువు వచ్చినప్పుడు విలవిలలాడిపోతుంటాం కదా, కరువు వచ్చినప్పుడు భయపడిపోతుంటాం కదా. మరి కరువు అనేది ఏదైనా కావచ్చు. అది ఆర్థిక సంక్షోభమైనా కావచ్చు, లేకపోతే ఆరోగ్య పరిస్థితులైనా కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి గలిబిలీలు, ఇవన్నీ ఎన్నో ఉంటాయన్నమాట. వీటన్నిటినీ కూడా కరువులాగా మనం చూసినప్పుడు, ఈ కరువు అనేది మనం చూసినప్పుడే దేవుని యొక్క అద్భుత హస్తాన్ని కూడా చూడగలుగుతాం. ఏలియా జీవితంలో, సారేపాతు యొక్క విధవరాల జీవితంలో కరువు కనిపించకపోతే కాకోలం ద్వారా ఏలియా పోషించబడేవాడా, లేకపోతే ఏలియాని అక్కడికి పంపించి సారేపాతు విధవరాల్ని దేవుడు పోషించేవాడా? కాబట్టి దేవుడికి ఒక ప్లాన్స్ ఉన్నాయి, పక్కా ప్లాన్స్ ఉన్నాయి మనందరి పట్ల దేవుడికి. ఆయన ఏది ఊరికనే ఎప్పుడు ఎవరి జీవితంలోకి ఊరికనే అనుమతించడండి. ఒకటి పరిస్థితి మన జీవితంలోకి వచ్చింది, ఈరోజు మనం ఒక సిచ్యుయేషన్ని ఫేస్ చేస్తున్నాము, దాంట్లో నిలబడగలుగుతున్నాం అంటే అది ఎవరిచ్చిన శక్తి? అంటే దేవుడిచ్చిన శక్తి. నిజానికి మానవులుగా మన వల్ల అవ్వదు, మనం జయించలేము మనకున్న పరిస్థితులు, మనకున్నటువంటి ఇబ్బందులు. కానీ దేవాది దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేనున్నాను నీతో, నువ్వేం భయపడద్దు, ఎందుకంటే నీకేది కూడా తక్కువ కాదు, నేను నీకు తోడైనాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావు, ఏ కరువును బట్టి భయపడుతున్నావు, ఏ ఇబ్బందిని బట్టి భయపడుతున్నావు, కానీ ఒక్కటండి, ఎన్ని పరిస్థితులున్నా దేవుడి జీవితంలో ఉంటే ఏ పరిస్థితులైనా సహితము నువ్వు ఆనందించగలుగుతావు. ఈరోజు కష్టాలు, ఇబ్బందులు లేని వాళ్ళు ఎవ్వరు లేరండి. సహజంగా అందరు మనుషుల్లో వస్తూనే ఉంటాయి, ఇవి పోతూనే ఉంటాయి. కానీ క్రైస్తవ జీవితంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పోరాటం. ప్రతిరోజు కూడా పోరాటం చేస్తూనే ఉండాలి, ప్రతి విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం. కాబట్టి మన జీవితంలో ఈ పోరాటంలో దేవుడి కోసం నిలబడే వారిగా మనము ఉండాలి. కాబట్టి దేవుడే మనకి తోడుగా ఉంటే మనకి ఇంకేం తక్కువ అవుతుందండి. దేవుడు ఉన్న చోట ఏది కూడా తక్కువ కాదు. మరి దేవుడు కానాను వివాహంకి వెళ్ళాడు, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. మరి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆ వివాహ విందులో ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. అలాంటి సమయంలో యేసయ్యను చూసినప్పుడు మరి అక్కడ మరియా చెప్తుంది, ఆయన మీతో ఏం చెప్తే అది చేయండి అని. ఫస్ట్ దేవుడు అంటాడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అంటాడు. కానీ ఆ పని వాళ్ళకి మేరీ చెప్పేసి వెళ్తుంది, ఆయన ఏం చెప్తాడో అది చేయండి అని. దేవుడు ఏం చెప్తాడో తెలుసా, ఈ రాతి బాణాలన్నింటినీ కూడా క్లీన్ చేసి మంచిగా వాటర్తో ఫిల్ చేయండి బ్రిమ్ వరకు అని చెప్పినప్పుడు అద్భుత రీతిగా ఆ నీళ్లు ద్రాక్షరసంగా దేవుడు మార్చాడండి. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే నీళ్ళను కూడా ద్రాక్షరసంగా చేస్తాడండి. అలాగే మీ జీవితంలో ఏమీ లేదు అనుకుంటున్నారు కదా, ఈరోజు ఏమీ లేని చోట కూడా అన్ని క్రియేట్ చేయగలిగిన వాడు దేవుడు అండి. ఏం కనిపించట్లేదు కదా, ఎక్కడ కూడా ఒక ఆశ కానీ, ఒక స్కోప్ కానీ, నా జీవితం మలచబడుతుందని కానీ, నా జీవితం బాగుపడుతుందని కానీ, నాకు ఈ రోగం తగ్గిపోతుందని కానీ, లేకపోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి నీ జీవితంలో. ఈరోజు ఇవన్నిటికీ మలుపు ఉందా, వీటికి ఒక కొలిక్ ఉందా, లేకపోతే ఇవి ఎండ్ అవుతాయా అనే ఎన్నో ప్రశ్నలు నీ జీవితంలో ఉన్నాయి కదా. వాటన్నిటికీ సమాధానం ఏం తెలుసా, క్రీస్తు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీకేది కూడా తక్కువ కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాబట్టి ఈరోజు నమ్ముదాం, దేవుడు యొక్క అద్భుతమైనటువంటి ప్రామిస్ని మనం క్లెయిమ్ చేద్దాము.
ఎందుకంటే దేవాది దేవుడు మనతో ఎప్పుడు ఉన్నాడండి. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి మనం ఆయన వైపు చూద్దాం. అప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనకేది కూడా తక్కువ లేకుండా చేస్తాడు. ఈరోజు నీ దగ్గర ఏం లేకపోవచ్చు, కానీ ప్రతి సమయంలో నీకేం అవసరం ఉందో అది దేవుడు మాత్రం ఇస్తూనే ఉన్నాడు. అది ఒక్కసారి ఆలోచించు. మరి చిన్న చిన్న విషయాలు కావచ్చు, పెద్ద పెద్ద విషయాలు కావచ్చు, ప్రతిదీ కూడా దేవుడు మన జీవితంలో అడగక ముందే ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మనకి తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. కాబట్టి తన పిల్లలకి ఏది కూడా దేవుడు తక్కువ చేయడండి. ఏ విషయంలో ఈరోజు ల్యాకింగ్గా ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా దేవుడు మీ అందరికీ సమృద్ధిగా వాటినన్నిటిని ఫిల్ చేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం కొరకే వందనాలయ్యా. మరి ఎవరెవరి జీవితంలో ఏమైతే ల్యాకింగ్గా ఉన్నాయో వాటన్నిటిని మీరు ఫిల్ చేయమని, నీ అద్భుతాన్ని చూడటానికి మా అందరికి కృపనివ్వమని, నువ్వు మాకు తోడుగా ఉన్నావు తండ్రి. మేమందరి అద్భుతమైన వాగ్దానాన్ని తండ్రి నేను చూసి నేను మహిమపరచడానికి, ఘనపరచడానికి ప్రతి ఒక్క బిడ్డకి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.